సందర్భాల్లో సభ్యులు అడిగినటువంటి డిమాండ్ మీద సభ్యులు లేవనెత్తినటువంటి సమస్యల పట్ల రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద ప్రభుత్వం ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిచ్చినటువంటి మాటలకు అనుగుణంగా రైతులకు సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రభుత్వం ఆ కార్యక్రమాలను నిర్వర్తించడానికి పెద్ద ఎత్తున ఈ యొక్క బడ్జెట్లో పెద్ద ఎత్తున డిమాండ్కి సంబంధించి బడ్జెట్ ప్రొవిజన్స్ పెట్టి ఈరోజు వ్యవసాయ రంగానికి అత్యధికమైనటువంటి తప్పకుండా జవాబు చెప్తాం ప్రతి ప్రశ్నకు జవాబు చెప్తాం లేదు సార్ మీరు ఉండాలి మీ అనుభవం ఉండాలి మీరు గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రతిపాదనని ప్రభుత్వం తిరస్కరించింది దయచేసి గౌరవప్రదంగా సభను నిర్వర్తిస్తే మంచిది స్పీకర్ గారు అదేవిధంగా ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈరోజు సభ్యులందరూ పాల్గొనేటట్టుగా ఈ యొక్క శాసనసభ నడుస్తున్నప్పుడు ఈరోజు మీరు చేసేటటువంటి కార్యక్రమం ప్రజలు హర్షించరని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి కూర్చోండి సివిల్ సప్లైస్ మీరు అడిగిన దానికి ప్రభుత్వం తిరస్కరించింది మీ అభ్యర్థన తిరస్కరించాము నీ అభ్యర్థన ప్రభుత్వం తిరస్కరించింది మీ అభ్యర్థనని తిరస్కరించాము దయచేసి ప్రజలు మీరు ఇంకో రూపంలో రండి మీరు వేరే చర్చలో రండి దానిపైన కూడా మాట్లాడతాం అప్పుడు సమాధానం చెప్తాం వేరే రూపంలో రండి చెప్తాం డిమాండ్స్ పరంగా ఉన్నది ఇంపార్టెంట్ మీరు కోఆపరేట్ చేయాలి సార్ మీరు అడిగారు సమాధానం చెప్పాము మీరు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చింది దయచేసి సహకరించండి ఆ నష్టం ఎవరి వల్ల జరిగింది ఎప్పుడు జరిగింది ఎట్లా జరిగింది అనేది మంత్రి గారు వివరంగా చెప్పారు వివరంగా చెప్పిన తర్వాత కూడా అధ్యక్ష సభ ఆర్డర్లో పెడితే మంచిది అధ్యక్ష మీరు అడిగిన దానికి 3 సార్లు 4 సార్లు ఇచ్చినాం ఇచ్చారంటే ప్రొటెస్ట్ కి అధ్యక్ష రైతుల యొక్క ఈరోజు వ్యవసాయ బడ్జెట్ మీద సభ్యులందరూ కూడా సవివరంగా మాట్లాడారు అధ్యక్ష వారు అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు కూడా చేశారు ప్రతిపక్ష పార్టీ సభ్యులు కూడా
వాళ్ళ గత 10 సంవత్సరాల అనుభవాన్ని కూడా రంగరించి రైతాంగానికి సంబంధించినటువంటి అంశాల మీద పెద్ద ఎత్తున సూచనలు చేశారు. డిమాండ్స్ ఇచ్చేసేయమని చెప్పు అధ్యక్ష. డిమాండ్ నెంబర్ 27 వ్యవసాయ శాఖ కింద మొత్తం 33,493,87,55,000 రూపాయలకు మించని ఈ సొమ్మును కట్మోషన్ లేకుండా మంజూరు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. డిమాండ్ నెంబర్ 30 సహకార శాఖ కింద మొత్తం 146,87,07,000 రూపాయలకు మించని సొమ్మును కట్మోషన్ లేకుండా ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. డిమాండ్ నెంబర్ 28 పశు సంవర్ధక మరియు మత్స్యశాఖ పరిశ్రమల యొక్క డిమాండ్ నెంబర్ 19,70,04,04,000 రూపాయలని మించని ఈ సొమ్మును కట్మోషన్ లేకుండా మంజూరు చేయాలని సభను కోరుతున్నాను అధ్యక్ష. I request the Minister for Environment and Forest on behalf of Chief Minister to give reply to the demands for grants, sports and youth services. Adhyaksha, I request to the Minister for Environment and Forest to give reply the demand and grants, administration of religious endowments and also demand forest science, technology and environment.